హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ కబుర్లు. ఇంకా ఎవరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పరాశక్తి అనే తమిళ్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ సినిమా తెలుగు డబ్ వర్షన్ అయితే రిలీజ్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే ఈ సంక్రాంతికి మనమే 5 సినిమాలు ఉన్నాయి, దానికే థియేటర్లు కొట్టుకుని చచ్చేలా ఉన్నారు. సో మనకి తమిళ్ యాడ్ చేయడం ఎందుకని చెప్పేసి రిలీజ్ చేయలేదు. మేబీ నెక్స్ట్ మంత్ తెలుగు వర్షన్ రిలీజ్ చేయొచ్చు. శివకార్తికేయన్ హీరోగా చేశాడు ఈ సినిమాలో, శ్రీలీల హీరోయిన్. అండ్ మనకి సో నేను తమిళ్లోనే చూశాను. ఇక్కడ తమిళ్ వచ్చి అనుకున్నా, నాకు తమిళ్ రాదు, సబ్ టైటిల్స్ ఉంటాయి, అర్థమైతే అవుతుంది దాని ద్వారా. సో సినిమా అయితే చూసాను, నాకు నచ్చింది సినిమా. అండ్ ఇంకా ఈ సినిమా బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అనమాట. ఎప్పుడైతే మనకి హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయాలనుకున్నారో సౌత్ స్టేట్స్ అని అదర్ స్టేట్స్లో కూడా వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్తో ఏది ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం ఏ షాప్ వెళ్ళినా, మన తెలుగు స్టేట్స్లో ఒక షాప్కి వెళ్దామంటే మన తెలుగులో రాస్తుంటుంది, అదే తమిళ్కి వెళ్తే తమిళ్లో రాస్తుంటుంది, మలయాళంకి వెళ్తే మలయాళం రాస్తుంటుంది. ఏ స్టేట్ లాంగ్వేజ్ ఆ స్టేట్లతో బోర్డింగ్స్ అవన్నీ ఉంటాయి. సో అలా ఉండకుండా కంప్లీట్లీ అన్ని హిందీనే. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళు ఉంటారు మన స్టేట్స్లోనే. వాళ్ళు సడన్గా ఎవరికైనా మనీ పంపించాలి, బ్యాంక్కి వెళ్తారు, స్లిప్ చూస్తే తెలుగులో ఉంటుంది, వాళ్ళకి రాస్తారు, అర్థమవుతుంది. అదే హిందీలో ఉందనుకోండి, వాళ్ళకి రాని భాషలో ఎవరికైనా అత్యవసర సిచ్యువేషన్స్లో డబ్బులు పంపించాల్సిన సిచ్యువేషన్. సో ఆ విధంగా హిందీని అవతల బలవంతంగా ఇంపోజ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని మంది ప్రొటెస్ట్ చేస్తారు, కొన్ని మంది స్టూడెంట్స్. సో వాళ్ళ రిలేటెడ్ ఎలా ప్రొటెస్ట్ చేశారో, ఎలా గెలిచారా అనేది ఈ స్టోరీ చూపించాడు. చాలా బాగా చూపించాడు. ప్రొటెస్ట్ చేసే సీన్లు అయితే సినిమాలో గూస్ బంప్స్ తెప్పిస్తాయి మనకి. అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయో అది కొద్దిగా డెల్ అనిపిస్తాయి మనకి. ఫస్ట్ హాఫ్ లిటరల్లీ డెల్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి అంతా చాలా బాగుంటుంది. అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. తర్వాత ఏం జరగబోతుందో అనేది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. బట్ సాటిస్ఫై అవుతాం. తర్వాత అదే జరిగినా సరే, బాగా జరిగినా సాటిస్ఫై అవుతాం. అండ్ ఇంటర్వెల్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఎవరు ఏ క్యారెక్టర్ వస్తుందో కూడా ఐడియా అయిపోతుంది. అయినా సరే ఎంజాయ్ చేస్తాం, ఇంటర్వెల్ బాగానే ఉంటుంది. అండ్ జయం రవి నెగిటివ్ రోల్లో మాత్రం జీవించేశాడని చెప్పొచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్ జీవించారు. అండ్ శివకార్తికేయన్ జెమ్ ఆఫ్ అన్ యాక్టర్, చాలా బాగా చేస్తాడు. అండ్ శివకార్తికేయన్ బ్రదర్గా ఎవరైతే యాక్టర్, సడన్గా పేరు గుర్తు రావట్లేదు నాకు, మురళి అనుకుంటా, చాలా బాగా చేశాడు. అండ్ బ్రదర్ బాండింగ్ చాలా బాగా చూపించారు. అండ్ ఈ సినిమాలో శ్రీలీల తెలుగు మాట్లాడుతుంది. శ్రీలీల వచ్చి నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనమాట. మ్యాక్సిమం ఎవరైనా తిట్టాలంటే తెలుగులోనే తిట్టేది అనమాట సినిమాలో. సో తమిళ సినిమాలో శ్రీలీల తెలుగు మాట్లాడుతూ వల్ల నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్. ఏంటంటే శ్రీలీల వచ్చినప్పుడు నేను సబ్ టైటిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు, స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేయ అన్నట్టు. సో ఆ విధంగా సాటిస్ఫై అయ్యింది శ్రీలీల. అండ్ శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది, ఎస్పెషల్ క్లైమాక్స్లో. అండ్ ప్రొటెస్ట్ చేసే సీన్లు కొన్ని ఉంటాయి, అక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ జీవించాలనిపించింది. అండ్ ఈ ప్రాబ్లం ఓన్లీ తమిళ స్టేట్దే కాదు, సో అదర్ స్టేట్ సపోర్ట్ కూడా కావాలి. సో అదర్ స్టేట్స్ నుంచి తెలుగు స్టేట్ కావచ్చు, కన్నడ స్టేట్ కావచ్చు, మలయాళం స్టేట్ కావచ్చు. సో ఈ స్టేట్స్ నుంచి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క పాపులర్ యాక్టర్ని తీసుకురావడం జరిగింది కేమియోస్ రోల్లో. ఏ క్యారెక్టర్స్ వచ్చారో నేను మీకు చెప్పడం, మీ స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తారు. ఆ కేమియోస్ వచ్చేప్పుడు మాత్రం క్రేజీగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ మలయాళం నుంచి ఒక కేమియో ఉంటుంది, అదైతే లిటిల్ గూస్ బంప్స్ వచ్చాయి అనిపించింది. తెలుగు నుంచి ఒక యాక్టర్ కేమియో అయితే ఉంది, అది మీకు ఎక్స్పెక్ట్ చేసేస్తారు ఎవరిదో అనేది. అయినా సరే నేను మీకు రివ్యూ చేయను, అది సస్పెన్స్గా ఉంచుతాం, మీరు థియేటర్లో చూడండి. ఈ సినిమా కనుక మనకి తెలుగులో కనుక రిలీజ్ అయితే ఇగ్నోర్ అయితే చేయకండి, చూడండి. సినిమా చాలా బాగుంది. దీనికి కొద్దిగా ఉంటాయి పొలిటికల్ టచ్లు అవి ఉంటాయి కదా సినిమాలో. తమిళ్ పాలిటిక్స్ గురించి ఏవో ఎలివేషన్లు అన్నట్టు ఇచ్చారు. నేనైతే కనెక్ట్ కాదు, నాకు వాళ్ళ పాలిటిక్స్ గురించి ఐడియా లేదు కాబట్టి. సో తమిళ ఆడియన్స్ మేబీ కనెక్ట్ కావచ్చు. ఇప్పుడు తమిళ్ పొంగల్ వారు, మన తెలుగు అయితే ఈ సినిమాలోనే కొద్దిసారి రాజాసాబ్ వచ్చింది, అది వెళ్ళిపోయింది, అది వేరే విషయం. ఇప్పుడు తమిళ సైడ్ వారు ఎట్లా ఉందని మనకి రెండు సినిమాలు ఉన్నాయి వాళ్ళకి, నాకు తెలిసి. పరాశక్తి ఒకటి, జననాయకన్ ఒకటి. జననాయకన్ ఇప్పట్లో వచ్చేలా అయితే లేదు, ఏవో పొలిటికల్స్ ఇష్యూ అన్న నాకు అయితే ఐడియా లేదు. వచ్చిందైతే పరాశక్తి. దీనికి కూడా తమిళ్లో నెగిటివ్ వస్తుంది, ఎందుకు వస్తుందో నెగిటివ్ నాకు తెలియదు. నాకైతే సినిమా నచ్చింది. ఈ సినిమా కూడా మీరు తెలుగు రిలీజ్ ఉంటే కనుక మీరు మిస్ చేయొద్దు. ఓకే గైస్, మరి ఇంకా సేపట్లో మన బాస్ సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ మన శంకర్ వరప్రసాద్ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ గైస్.